చెట్టు పెట్టలేదా పని చేస్తాం ప్యాక్ చేస్తాను సిజర్ మన చెట్టు ప్యాక్ చేసుకుంటాం సిజర్ అయ్యే కాబట్టి దాంట్లో ఏమైనా మొత్తం ఈ మానవ సోల డబ్బాలో పోయాలి పోసి అక్కడ పోసి దగ్గర వాళ్ళకి ఇచ్చి బయట బయట జాకెట్ ముక్క పెట్టినా ఓకే మీ దగ్గర చేయాలని చూడు అలా పెట్టే చిన్నగా ప్లేస్ దగ్గర నవ్వాలి చక్కగా ఎవరు నవ్వట్లేదు వాళ్ళు కనపడాలి చక్కగా ఈ అని
దీనికి తగ్గిద్దాం పైన ఇంకొకటి నా ఒకసారి మూట అలా పట్టుకోరా సెంటర్ స్మైల్. ఇంకా నవ్వాలందరూ. ఒక్క నిమిషం అందరూ. నవ్వాలందరూ. వీడియో రన్నింగ్లోనే ఉంది. ఎవరు నవ్వట్లా? నవ్వాలందరూ చక్కగా. నవ్వట్లేదు. అలా లాలిపాప్ తీసుకొస్తా పదార్థం అలాగే అనండి. పిల్లలు కొన్ని అలాగే తర్వాత నీ కృపలో నీ దయలో ప్రభా నీ బిడ్డను మమ్మల్ని ప్రేమించి ఇదిగో మా గృహంలో నాయన మీ చిత్తంలో రావులే కానీ దగ్గరకు ఉండమ్మా. ఓకే అన్న. ఇద్దరు వచ్చాడు అంకుల్ మీరన్నా అన్న వచ్చాను ఇద్దరు ఎందుకంటే వచ్చే రాగద్దు. రండి, అలాగే రండి అన్న. నిదానంగా రండి. చెప్పలేసుకోవా నాలుగో అధ్యాయం 50వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ ఒక చక్కని మాట మనం చూస్తాం. లాబానును బెతేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యం, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలం. ఇదిగో రిబ్కా మీ ఎదుటనున్నది, ఆమెను తీసుకుని బ్రహ్మ యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమాని కుమారుని భార్య అగుటకు ఉత్తరమిచ్చితిరి. దేవా, జీవం కలిగిన మా తండ్రి, జీవాధిపతి, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆదిలోనే మా నాయన మీరు వివాహాన్ని ఏర్పాటు చేశారు. ఈ వివాహ వ్యవస్థ చాలా పరిశుద్ధమైనది, ప్రశస్తమైనది. మా ప్రభు నాయన ఉన్నతమైనది, మీకు మహిమకరమైనది. లోకంలో అరాచకాలు అక్రమాలు జరగకుండా మా ప్రభు వివాహ వ్యవస్థను మీరు ఆదిలోనే నిర్మాణం చేశారు కనుక ఈరోజు నాయన డేవిడ్ రాజును బట్టి దివ్యాన్ని బట్టి నాయన మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. బిడ్డలను కూడా నాయన మీరు జతపరచడం మీకు ఇష్టమైనది. ఈరోజు ప్రధాన కార్యక్రమంలో చక్కగా క్రమంగా మర్యాదగా మీకు మహిమకరంగా జరిగించుకొని మీ నామానికి స్తుతి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోనమని, అలాగే నాయన వివాహ కార్యక్రమాల్లో కూడా మీ తోడు మీ కాపులలో నిమ్మని, వివాహం అన్ని విషయంలో ఘనమైనది కనుక ఈ వివాహాలన్నీ కూడా నాయన కార్యక్రమాలన్నీ కూడా ఘనంగా జరుగుటకు నాయన ఇరు వర్గాల పెద్దలు, బంధువులు, స్నేహితులు, శ్రేయభిలాషులందరూ కూడా నాయన మంచి మనసు కలిగి ఈ కార్యక్రమాన్ని జరిగించి మీ నామానికి మహిమ తెచ్చినట్లుగా మీ కృపనిమ్మని, స్తుతి మహిమ ఘనత మీరు పొందుకొనమని మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో నేను మిక్కిలి వినంతో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఉత్సవం తెలిసింది.
జైలు పెట్టుకొని చాలా ఏముంది కానీ అన్న ఒకసారి చూడరు అందరూ అలాగే బాగా ఓకే రెడీ రెడీ స్మైల్ అలాగే ఉన్నందుకు ఒక నిమిషం అలా కరెక్ట్గా నవ్వండి ఇందాక కూడా అందరూ బిగ తీసుకుని ఓకే అన్న. ఏం చేసి ఉన్నది నేను దాన్ని ఏం చేయలేదు తెచ్చుకోండి అన్న ఇదో ఇది సపరేట్గా పెడతాము తర్వాత పెట్టిన మెసేజ్ రెండింటికి పెట్టిన మెసేజ్
అబ్బాయి పైకి ఎత్తి అందరు చూపి ఆడవాళ్ళకి రాజు అందరికి ఆడవాళ్ళు చూపి ఇట్లా ఈ ఆడవాళ్ళకి ఇట్లా చూపి షూట్లో తాంబూలం బయటికి లేదా ముందు బయటికి తాంబూలం ఆడవాళ్ళకి ఏంటి అంటున్నా ఒక్క నిమిషం రెడీ స్మైల్ రెండు మోర్ స్మైల్ అన్నా ఒక్క నిమిషం ఓకే అన్న అందరు ఇక్కడ చూడాలి మంచిగా నవ్వాలన్న అందరూ ఇందా బాగా జోకులు వేసుకొని నవ్వుకున్నారు అటు నుంచే తీసుకోండి అలాగే ఉన్నాను అందరూ రెడీ స్మైల్ ఓకే అన్న బాక్స్లో పెట్టన్న బాక్స్లో పెట్టి బాక్స్ అమ్మాయి చేతికి ఇవ్వండి ముందు మీ చేతిలో బ్యాగ్ తీయండి అమ్మా ఇలా చూడు ఇలా క్రాస్కి అందరు చూడాలి రెడీ నా కొంచెం కిందకి దిగండి ఆయన నిలబడతారు మీరు ఓకే మేడం చూడండి అందరు రెడీ స్మైల్ గుర్తున్నాయి నాన్న శారీ చదివి ఓకే అన్న మీరు కూడా అన్న లాస్ట్ అన్న మీరు కూడా చూడండి రెడీ ఓకే డన్ ఇచ్చి మీరు అక్కడే కూర్చోండి అవి లోపలికి ఇండి ఓకే మీరు వేసేయండి సార్ నా అయిపోయిన తర్వాత జస్ట్ హ్యాండ్ ఇలా పెట్టి చూడండి అమ్మ ఇటు ఒక్క నిమిషం అసలు తాంబూలం ఇవ్వండి తాంబూలం తీసుకోండి తాంబూలం పట్టుకోండి చూడండి ఇద్దరు రెడీ స్మైల్ ఓకే నెక్స్ట్ వేసేయండి మామూలుగా వేసేయండి తాంబూలం తీసుకోండి ఇటు చూడండి అన్న తాంబూలం తీసుకోండి ఓకే రెడీ స్మైల్ అలాగే ఉన్నా ఓకే
తాంబూలం తీసుకున్నా. ఇటు చూడండి ఒకసారి అందరూ. ఒక్క నిమిషం. రెడీ రెడీ అన్న, తలాటు ఉంచు. ఓకే. వేసేయండి, ఫస్ట్ వేసేయండి. తాంబూలం తీసుకోండి. ఇటు చూడండి, తాంబూలం తీసుకునేటప్పుడు ఒకసారి అలాగే ఉండండి. ఓకే, థ్యాంక్ యూ. ఇటు చూడండి ఒకసారి. 1 సెకండ్ అలాగే ఉండండి. ఓకే. మేడం కింద ఇటు చూడండి. 1 నిమిషం సార్. రెడీ రెడీ. థ్యాంక్ యూ. ఒక్క చేయి పెట్టి చాలు. ఇటు చూడు ఒకసారి. రెడీ రెడీ. స్మైల్. ఓకే. రాకుండా తీసుకో. నాకు చెయ్యాలి వరకు అలా పెట్టండి. ఇటు చూడండి. నా కెమెరా చూడండి. ఓకే. వేసేయన్న. కొంచెం అటు జరిగి ఊరక చేయాలి పెట్టండి. అటు జరగండి. అటు చూడండి ఒకసారి. 1 నిమిషం అలాగే ఉన్నాను. ఓకే. జస్ట్ వర్క్ చేయరా పెట్టండి. ఇటు చూడండి ఒకసారి. ఓకే అన్న. మా ఇటు చూడండి ఒకసారి. ఓకే. అలాగే లైట్ పడుతుంది. ఓకే. కావాలి మీరు అడగండి, మేము పంపిస్తాం. మాకు ఫలాన్ని కావాలని మీరు చెప్పాలని దయచేసి మీకు స్థితి ముందు సార్ ఒకసారి ఇటు చూడరా సార్. థ్యాంక్ యూ. వేసేయండి, ఫస్ట్ వేసేయండి. ఇద్దరు వేసేయండి. అయిపోయిందా? భయ్యా నువ్వు ముందుకు రా కొంచెం. మేడం మీరు వెనక్కి జరగండి. సార్ మీరు చేయబెట్టండి ఇలా. మేడం సార్ చేయబెట్టుకోండి. మీరు చేయి తీసేయండి. చేయి మీద పెట్టుకోండి ఇట్లా. ఓకే. ఇటు చూడండి ముగ్గురు. ఓకే, రెడీ రెడీ. స్మైల్. మేడం థ్యాంక్ యూ. అయిపోయిందా సార్? ఇటు చూడండి. థ్యాంక్ యూ. ఓకే. ఇటు చూడండి ఒకసారి ముగ్గురు. మేడం స్మైల్ స్మైల్ స్మైల్. మేడం మేడం ఇక్కడ చూడాలి. మీరు కూడా ఫ్రేమ్లో ఉన్నారు. థ్యాంక్ యూ. మేడం చూడండి. రెడీ మేడం. ఓకే.
నా అయిపోయినాక జస్ట్ అలా హ్యాండిల్ పెట్టి చూడవా మేడం చూడరా కొద్ది చేయి డౌన్ చేయండి నా ఫేస్ కనిపిస్తుంది కొద్ది తల ఇటు చూడండి ఇటు ఇటు అలాగే ఉన్న ఒక్క నిమిషం రెడీ రెడీ సరే ఇటు చూడండి మేడం ఒకసారి ఇక్కడ చూడరా అలాగే ఉన్నాం మేడం ఒక్క నిమిషం రెడీ రెడీ స్మైల్ సైడ్ రాలనా పాప మేడం ఒకసారి లాస్ట్ హ్యాండ్ అలా పెట్టి చూడండి స్మైల్ థ్యాంక్ యూ మేడం అదే స్మైల్తో మాకు ఒక లుక్ ఇటు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫోన్ ప్రిన్సిపల్ దగ్గర ఉంది. దానికే తెచ్చింది. అమ్మా
ఫోటో అయిపోయి పాలకేంద్రం వైపు రండి. ఎస్పీ పెట్రోల్ బంక్ కూడా దాటినాక మీకు ఫ్లెక్సీలు కనపడతాయి. మా ఫ్లెక్సీలు రెండో సరిపోద్దులే. రెడీ స్మైల్. అమ్మ ఇటు చూడాలమ్మా. అయిపోయింది. బావా ఎంత బాగుంటుంది నన్ను దృష్టి పెట్టుకోక చేశారు వచ్చేదాన్ని నేను చెప్పాను మన వాళ్ళు బాగా తీసుకుంటారు స్పెషల్ ఇన్సూరెన్స్ లేదా శాంక్షన్ అనేది తీసుకుంటాను కనుక్కొని చెప్పండి.
మీకు ఎక్కడి నుంచి అప్పుడు ఈ షెడ్యూల్ డేట్లు లేకపోతే డేట్లు ఉంటే వెహికల్ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి వెహికల్. అదే ఏదైనా ప్లాన్ చేసుకో, నీ ఫిగర్ అంత చెప్తే నేను వాళ్ళతో మాట్లాడాలి. ఏం చెప్పమంటారు? అదే నేను అంటున్నానంటే ఒకటి ఫైనల్ ఒకటి దేవుని సంగమా మరి వేదిక పైకి రావాలని ప్రేమ రావాలని పెళ్లి కొడుకు ఇంతమంది రాలేదు. ఆ పెళ్లి కొడుకు పైకి రావాలని ప్రేమ రావాలనుకున్నాం. ప్రేమ
ఫ్లవర్స్ వేయండి. పొద్దున లేట్ అయింది. కెమెరా వాళ్ళు దయచేసి పెళ్లి కుమార్తెలు పెళ్లి కుమారుని పిలవద్దు. మీరు మీ ఫోటోలు తీసుకోండి. పెళ్లి అయిపోయిన తర్వాత మీ యొక్క కార్యక్రమానికి తీసుకోవచ్చు. కొన్నిసార్లు మనవి చేస్తున్నాను, ఈ కార్యక్రమంలో మీకు సహకరిస్తే మేము త్వరగా ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అధ్యాయము 18 నుంచి 20 వరకు దేవదానికి వచ్చి బైబిల్ పట్టణ చదువుతారు. ఆదికాండం నుంచి 2వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుదాం. అందరూ గమనించండి. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటిగా ఉండడం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయంలో వాని కొరకు చేయగలుగుతాను. దేవుడైన యెహోవా ప్రతి భూ జంతువులను ప్రతి ఆకాశ పక్షులను నేలను నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతన్ని వారి వద్దకు రప్పించను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగను. అప్పుడు ఆదాము సమస్త పశువులను ఆకాశ పక్షులను సమస్త భూజంతువులను పేరు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామును దారానికి రక్షణ చేసి అతను నిద్రించినప్పుడు అతని పక్కటంలో ఒక ఎముకను తీసి ఆ చోటున మాంసంతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదామును తీసిన పక్కటంలో స్త్రీగా నిర్మించి ఆయన ఆదాము వద్దకు తీసుకొచ్చును. అప్పుడు ఆదాము నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులో నుండి తీయబడిన కనుక నాది అనబడను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను పట్టుకోను, వారు ఏకాశరీరమై ఉన్నారు. దేవుడు క్రీస్తు సంఘమునకు శిరసైనలాగున పురుషుడు భార్యకు శిరసైనాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తును లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను మూర్ఖమైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకున్నవలని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధ పరిశుద్ధకై దాని కొరకు కనికాను అప్పగించుకోను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరమును వలె తమ భార్యలను ప్రేమగా బద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తను ప్రేమించుకొంచున్నాడు. తన శరీరాన్ని ద్వేషించేవాడెవడూ లేడు, కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనం క్రీస్తు శరీరమునకు అవయవములు ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. వారిద్దరూ ఏక శరీరం అగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి సంఘముల గురించి చెప్పుచున్నాను. ఈ వాక్యం గురించున్నాను. చక్కగా చదివినందుకు వందనాలు. మరి మన మధ్య మరి వాకింగ్ కొరకు జోసఫ్ ఉంటాడు. ప్రార్థన చేస్తాడు. వచ్చి గుర్రాలు జోసఫ్ వచ్చి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన. ప్రేమ మా ప్రియ పరలోక తండ్రి, కొందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రభా,
ఇంకో వివాహంలో ప్రభావ ఇప్పుడు ఇంకటి సమయానికి రాబోతున్న ప్రభావ ఎలా చెప్పబోయే దాసు ప్రభావ బలం దయచేయండి ప్రభావ నీకు వందనాలు స్తోత్రాలు విన్న వాక్యం ప్రభావ గ్రహించి గురించి మాకు దయచినట్టు ప్రభావ నీకు వందనాలు వాక్యం సత్యాన్ని గ్రహించడానికి సహాయం చేయడం ప్రభావ అన్ని విధమైన సహాయం చేయడం దేవానికి వందనాలు ఇప్పుడు జరిగే కార్యక్రమంతో ఆశ్రయించాము యేసుక్రీస్తున్నాము అడిగి పెట్టుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. ఆవరించున్నారు. మరి వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకు అంటే మీరు ఆలస్యంగా వచ్చారు. వాళ్ళందరి కోసం ఎదురు చూడవలసి వచ్చింది. తిరుపతి కూడా ఇంకా ఆలస్యంగా వచ్చింది. గంటల తరబడి లోపం అయిపోయింది. ఓపికగా ఉన్నందుకు మీకు అన్నారు. దేవుని వాక్యం చదువుదాం. ఆదికాండం 24వ అధ్యాయం 63 నుంచి చదువుతున్నాను నేను. సాయంకాలం ఇస్సాకు పొలంలో న్యాయపు బయలు ఉంది. అది నీకు చూసినప్పుడు ఒంటిలో వచ్చుతున్నాడు. ఇంకా పండితి ఇస్సాకును చూసి ఒంటి మీద నుండి దిగి మనం ఎదుర్కొంటూ పొలంలో నడుచున్న ఆ మనుషుడు ఎవరని అడుగుగా అతడు ఇతడు నా యజమానుడు అని చెప్పాడు. కనుక ఆమె ముసుగు వేసుకునేను. అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పారు. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోకి ఆమెను తీసుకుని పోయాడు. అట్లా అతడు రిబ్కాను పరిగణింపగా ఆమె అతనికి భార్య ఆయన. అతడు ఆమెను ప్రేమించాను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖాన్ని పొందాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో వివాహాన్ని గురించి మంచి మాటలు రాయబడి ఉన్నాయి. జీవం గల దేవుడే మొట్టమొదట మానవునికి వివాహం చేశాడు. మొదటి వివాహము అది బైబిల్ మధ్యలో రెండవ వివాహము. మరి రెండో వివాహం అంటే మన వాక్య ప్రకారం ఇస్సాకు రిబ్కాకు జరిగిన వివాహాన్ని గురించి రాయబడిన 2 మాటలు చదువుకున్నాను. అక్కడ కనబడుతున్న మాట ఏంటంటే ఆమె ముసుగు వేసుకునేను మొదటి మాట. రెండోది అతడు ఆమెను ప్రేమించాను. ఈ 2 మాటలు మీకు చెప్పడానికి నేను ఇష్టపడతా ఉంటాను. దేవుని కృప చేత ఎలియాజరు వెళ్ళి పెళ్లి కుమార్తెను సిద్ధం చేసి తీసుకుని వస్తున్నాడు. వస్తూ ఉంటే జరిగిన కార్యం ఏంటంటే ఇస్సాకు పొలంలో నుంచి ఎదురొచ్చాడు. వారికి కనిపించాడు. చూడండి, పెళ్లి కొరకు సిద్ధమవుతున్న పెళ్లి కుమారుడు సాయంకాలాన ఒంటరిగా ప్రార్థనలో సిద్ధపడుతున్నాడు. ప్రభువా, ఆ తండ్రి ఆ పిల్లల కోసం పంపించాడు, నిశ్చితమైన బిడ్డ రావాలి అని అతను ప్రార్థన చేసి వస్తున్నాడు. వస్తుండగా పెళ్లి కుమార్తె ఎలియాజరు బృందం ఒంటెల మీద వస్తున్నారు. వెనక చూసిన తర్వాత మొదటి మాట ఏంటి అంటే ఆమె ముసుగు వేసుకునేను. చూడండి, ఈ రోజుల్లో చాలా మంది ఈ పద్ధతిని పాటించడం లేదు. చెప్తారు క్రైస్తవ వివాహం అని, ఈ క్రీస్తు బిడ్డ వివాహం నేను చెప్తాను. కానీ పద్ధతిలో ఈ 2 మాటలు లేవు. మొదటి మాట ఆమె ఒంటె దిగింది అనే మాట, ముసుగు వేసుకున్నది అనే మాట. చాలా శ్రేష్టమైన మాటలు ఇవి. అడుగుతున్నాడు. ఇవి అడుగుతుంది ఎవరండి అని ఎదురుగా వస్తున్నాయన అని అంటే అతను చెప్పాడు, అతడేనమ్మా నీ కాబోయే పెరుగుటి అని చెప్పగానే ఆమె ముసుగు వేసుకునేను. చాలా మంది ముసుగు వేసుకోడు. తెలుగులో ముసుగు
ముసుగేసుకున్నాడు అని రాశారు, కానీ ఇంగ్లీష్లో అలా లేదు. ఇంగ్లీష్లో వివరం ఏంటంటే షీ హ్యాడ్ కవర్డ్ హర్ బాడీ, ఆమె తన శరీరాన్ని కప్పేసుకుంది అని రాశారు. అర్థం ఏంటంటే ముసుగు దేనికి గుర్తు? భర్తను గుర్తించడానికి గుర్తు. దేనికి గుర్తు? ఆమె చెబుతుంది ఇప్పుడు ఏమని, ఇంతకాలం ఏ కుర్రోడైనా వచ్చి నన్ను చూసి తీసుకొని వెళ్ళి పెళ్లి చేసుకోవచ్చు. నా డెసిషన్ తీర్మానం జరిగింది, పెళ్లి కుమారుడు వచ్చాడు కనుక ఇక నేను ఎవరికి ఇంగ్లీష్లో రాశాడు షీ హ్యాడ్ కవర్డ్ హర్ బాడీ, ముసుగేసుకుందని తెలుగులో రాశాడు తక్కువ. ఇంగ్లీష్లో రాసిన మాట చుట్టూ శరీరం అంతా దాచేసుకుంది. అంటే ఇంతకుముందు అయితే ఎవరైనా చూడవచ్చు, నన్ను కోరుకోవచ్చు. ఇప్పుడు తీర్మానం జరిగిపోయింది. తీర్మానం జరిగింది కనుక ఇక నేను ఎవరికైనా శరీరం చూపించాను. దిస్ బాడీ ఈజ్ మేడ్ ఫర్ దట్ మ్యాన్ ఓన్లీ. ఈ శరీరం ఆ భర్తకే పరిమితమైంది, ఈ శరీరం అతనికే అంకితమైంది అని చెప్పి ఒక తీర్మానంతో భర్త విషయమై మాట్లాడుతున్న తల్లి మాటలు. ఆమె ముసుగు వేసుకుంది, శరీరం కప్పేసుకుంది, ఇక ఎవరు చూడడానికి నాకు అతడు తీర్మానం అయ్యాడు కనుక అతడే నన్ను చూడాలి, అతనికే ఈ శరీరం అని తీర్మానం చేసిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు స్త్రీలను చూస్తే సగం శరీరం పదాలకు కనబడేటట్టు వస్త్రాలు తీసుకుంటున్నారు. సినిమాల్లో ఉన్న వాళ్ళని చూసి సమాజం పాడైపోతుంది, కానీ నిజ క్రైస్తవ కుటుంబంలో మాత్రం శరీరాన్ని బయటికి బహిరంగ చూపరు, ముసుగేసుకుంటారు. భక్తులు పౌలు కూడా ఆయన పత్రికలో రాసిన మాట, కొరింథీయులో స్త్రీ ముసుగేసుకోవాలి అని నిర్ణయించాడు. అర్థమేంటి? ఈ స్త్రీ పరగతని చేస్తుంది, ఇక్కడ ఆమె ముసుగుతో ఉండాలి. చర్చిలో కూడా ముసుగేసుకుని ఆ చేసుకున్న భర్తని గౌరవించాలి. ఆ రకం జరుగుతుంది ఆ క్రైస్తవుల్లో. మనం క్రైస్తవులు అని చెబుతున్నాము, చాలా మంది ముసుగేసుకునే సాంప్రదాయం నుంచి బయటకు వచ్చేసారు. బయట స్త్రీలాగా బయట మనుషుల్లాగా తయారయ్యాడే కానీ నేను ఒక క్రైస్తవ స్త్రీని, ముసుగేసుకుంటాను, నేను క్రమంగా ఉంటాను. మన చర్చిలో కూడా నా భర్తను నేను గౌరవిస్తాను. ముసుగేసుకోవడం ద్వారా నేర్చుకోవాలి ఈ పాఠాన్ని. వాక్యంలో మనం చూస్తే తర్వాత ఇస్సాకు తీసుకెళ్ళాడు, పెళ్లి చేసుకున్న పెళ్లికి తీసుకెళ్తే వాక్యంలో రాశాడు, అతడు తల్లి గుడారంలో తీసుకుని వెళ్ళాడు. తల్లి గుడారంలో తీసుకెళ్ళాడంటే అర్థమేంటి? ఇంట్లో ఉండే ఆ స్త్రీ లోపము కూడిపోయి, ఆ కుటుంబంలో ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు, తల్లి లేదు, వెళ్ళిపోయింది. ఈ కుర్రోడు ఆ ముసలాయన ఇద్దరు మాత్రమే ఉన్నారు. అయితే ఇప్పుడు ఏమైంది? స్త్రీ లేదు ఇంట్లో అనే లోపము నిండిపోయింది. కుటుంబంలో లోపాలు అన్ని నిండిపోతాయి. ఈ స్త్రీలు ముసుగు వేసుకొని మరి ఉంటే ఆ తర్వాత బైబిల్లో రాశాడు, తల్లి కూడా మనకు తీసుకెళ్ళాడు. అతను ఆ రకంగా ఆమెను భారీగా తీసుకున్నాడు. అక్కడ రాశాడు, అతడు ఆమెను ప్రేమించను. చాలా ముఖ్యమైన మాట. ముసుగేసుకోవడం అనేది స్త్రీలకు సంబంధించిన వాక్యం అయితే, పురుషులుగా ఏం చేయాలి? పురుషుడు ప్రేమించాలి. ఈ పురుషులు భార్యని ప్రేమిస్తున్నారా? క్రమంగా క్రైస్తవులు అని చెప్తున్నారు కానీ, దేవుని పెట్టమంటున్నారు కానీ భార్యను ప్రేమించేవారు లేరు. ప్రేమ అంటే ఏంటి? యేసై చూపిన ప్రేమ నాటిది. మరణంత ప్రేమ చూపించాడు. శిలువ మరణంతగా సంఘాన్ని యేసు ప్రభు ప్రేమించాడని అందరికీ తెలుసు. యేసు ఎంతగా ప్రేమించాడో మనందరినీ పెళ్లి కుమార్తెను అంతగా ప్రేమించి మరణం వరకు ప్రేమించాలి అని మనం నేర్చుకోవాలి. స్త్రీలు ముసుగేసుకోవాలి, పురుషుడు ప్రేమించాలి. ఈ రెండు పద్ధతులు కొనసాగితే కుటుంబంలో సమస్యలు ఉండవు. ఎవరు రాశాడు చివరిలో? తల్లి లేని ఆ లోపము
పూర్తయిపోయింది. సమస్యలకు పరిష్కారం వివాహ వేదిక. పెళ్లి చేసుకుంటే సమస్యలన్నీ పోతాయి. ఒకడు ఎట పోతాడు, ఎట తిరుగుతాడు, ఏమిటో అని తల్లిదండ్రులు అనుకోవచ్చు. ఈ పొరపిల్ల ఏమవుతుందో అని తల్లిదండ్రులు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏకపోయారు కనుక నో ప్రాబ్లం. ఇక సమస్య లేవు. సమస్యలకు పరిష్కారం దొరికింది వివాహంలో. మరి ఈ మాట ఆశీర్వాదం దొరుకుతుంది, దేవుని దీవెన దొరుకుతుంది. అందువల్ల ఇలాంటి వివాహంలో స్త్రీలు మూసివేసుకోవడం నేర్చుకోవాలి, ఆమె శరీరాన్ని కప్పుకోవడం నేర్చుకోవాలి. పురుషులు భార్యను ప్రేమించడం నేర్చుకోవాలి. అలా ప్రేమిస్తే, ప్రేమించడం నేర్చుకుంటే సమస్యలేమీ ఉండవు, అన్నీ పరిష్కారం అయిపోతాయి. సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి. బైబిల్ చెబుతున్న సత్యం కనుక మీరందరూ కూడా వివాహం చేసుకునే మరి ఆ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వారు కానీ మీరు కానీ మీ కుటుంబంలో కానీ ఈ రెండు సిద్ధాంతాలు పని చేయాలి. ఆమె శరీరం కప్పుకోవాలి, ఇతను ఆమెను ప్రేమించాలి. ఈ రెండు జరిగితే సమస్యలకు పరిష్కారమే ఉంది. కానీ సమస్యలు లేవు, కుటుంబం రావు. దేవదేవుడే వారిని దీవిస్తారు. ఆ విధమైన విషయంలో ఈ కుటుంబం సాగాలని నేను గట్టిగా కోరుతున్నాను. చాలా ప్రసంగం చెబుదామని రెడీ అయ్యి వచ్చాను. 10:30కే వచ్చాను. నా ఓర్పును పరీక్షించారు ఈ కరువులు వాళ్ళు. ఆడవేద చేయాల్సిందేగా యూరిగేట్ అయినా ఆ రకంగా చేశారు. వివాహంలో ఇప్పుడు నేను చెప్తున్న మాట ఏమంటే, స్త్రీలు తమ శరీరాన్ని కప్పుకుంటే, ముసుగు వేసుకుంటే, పురుషుడు భార్యను ప్రేమిస్తే క్రీస్తు అయ్యేలాగా మనమంతగా ప్రేమించిన క్రీస్తుని ప్రేమిస్తే ఈ సమస్యలు లేవు. ఇంట్లో దుఃఖం లేదు, స్త్రీ లేని లోటు తీరింది, పరిష్కారం వచ్చేసింది. పరిష్కారం కోసం మనం ప్రయత్నించాలి, దేవదేవుని అడగాలి. అలాంటి విధంగా మరి ఈ తమ్ముడు డేవిడ్, మరి అమ్మాయి హిందూ అనే పిల్లలు మేము స్వీట్ అంటామనుకో, మరి ఆ రకంగా వాళ్ళు క్షేమంగా ఉండాలని దేవుడే దీవించాలని కోరుతూ నా వాక్య భాగాన్ని నేను ముగిస్తున్నాను. అధ్యక్షుల వారికి ఈ సమయాన్ని ముగిస్తున్నాను. మేము ఏ విధంగా జీవించాలో ఈ లోకంలో భార్య భర్తల మధ్య ప్రభా ఇటువంటి బంధం కలిగి ఉండాలో నీ దాసు చక్కగా వివరించాను. అందరి బట్టి వందనాలు. మీరందరూ ప్రభా నీ లోక బిడ్డలుగా సహాయం చేయండి. అలాగే ఇప్పుడు ఏకంగా పోతున్న ప్రభా ఇద్దరు బిడ్డలు చేతులు కప్పు చెప్తున్నాం ప్రభా. వారి ప్రభావ వివాహం మీద సహాయం చూడవాలి. ఈ రోజు నుంచి ప్రభావ వారి ప్రభావ ఏకమవుతుండగా వారు ఒకటిగా చేయండి. వారి కలిసి జీవితంలో సహాయం చేయండి. ఏక శరీరంగా తయారు చేయమని ఉదన కార్యక్రమం మీరే చేయకుండా జరిగించమని ఆలోచించిన మీరే సాయంగా తోడుకోండి. చిన్న ప్రార్థన ఆలోచించమని చేసినాం, పెట్టి ప్రార్థన తీసినాం తండ్రి. చక్కగా ఇప్పుడు దేవుని స్థితిలో కూడి ఉన్నాం. భక్తులైన పౌరులు చెప్పినట్లు వివాహం అన్ని విషయంలో ఘనమైనది. దేవుడే దీన్ని స్థాపించి క్రీస్తు ద్వారా దీన్ని ఆశీర్వదించి కానాను ఊరిలో వివాహములకు హాజరవచ్చే క్రీస్తు ప్రభువుని అలంకరించి దాని కొరత తీర్చాడు. అపోస్తలులైన పౌరులు దీన్ని బహుగా హెచ్చించి క్రైస్తవ వివాహము గొర్రెపిల్ల యొక్క వివాహం యొక్క ప్రతిరూపంగాను క్రీస్తులకు సంఘము గల మర్మముతో కూడిన సంబంధమును సూచించిందని తెలిపాడు. కావున ఎవరైనా ఊరికే శరీర ఇచ్చారు బాబు క్షమగా వాళ్ళు వీళ్ళని అడగద్దు. మీరు న్యాచురల్, ఎందుకంటే వాళ్ళ కోసమే చేస్తుంది పెళ్లి. దీనిని వృత్తిపరచుకుంటే ఆలోచన లేకుండా చులకనగా దీన్ని చేయాలి. తగిన రీతిలో వినే భయభక్తులతో దేవుని అంగీకారముగా దీన్ని చేయవలను. అందుకే ఆ రీతి వివాహ కార్యక్రమంలో మనం కూర్చున్నాం. ఆ రీతి వివాహం జరుగుడు ద్వారా దేవుని ఆశీర్వాదాలు పొందుతుంటారని ప్రభు నాటి మనం చేస్తున్నాం. ఇక్కడ కూర్చున్న మీ అందరితో మాట్లాడుతున్నాను. ఇక్కడ నిల్చున్న మీరిద్దరు అనగా డేవిడ్ రాజు అలాగే వారిద్దరూ పరిశుద్ధ జతపరచబడి వచ్చి ఉన్నారు. అట్లు వీరు జతపరచబడకూడదని తగిన హేతు ఏదైనా చూపగలిగితే, ఎవరైనా చూపగలిగితే ఇప్పుడే చూపవలసిందిగా మనం చేస్తున్నాం. లేకపోతే ఇక మీదుట నిత్యము మౌనముగా ఉండవాలని
ప్రభు నా పేరు ఆజ్ఞాపిస్తున్నాను. మిమ్మల్ని అడుగుతున్నాను, మీకేమన్నా అభ్యంతరం ఉంటే మీరు తెలియపరచండి. మా దుష్టుని అంగీకారం తెలియదు. మీ అందరికి వందనాలు. మీ యొక్క చేతులు మీరు దించొచ్చారా? ఇక్కడ నిల్చున్న మీరిద్దరూ జాగ్రత్తగా వినండి. బావుగా రూఢిపరుచుకున్న వాళ్ళు కాబట్టి హృదయ రహస్యములని బయలుపరచబడు భయంకరమైన విమర్శన దినమందు మీరు ఉత్తరం ఇవ్వలేదు కనుక మీరు యథావిధిగా వివాహమున జతపరచబడకూడదని మీ ఇద్దరిలో ఎవరికైనా ఏ ఆటంకమైన ఉదయంలా దాన్ని మీరు ఒప్పుకుని గట్టిగా ఆజ్ఞాపించున్నాను. ఈ వివాహము నాకు ఇష్టమే. స్తోత్రం. అలాగే ఇందు నీ అంగీకారం చెప్పు. ఈ వివాహం నాకు ఇష్టం. ఇద్దరు కూడా చక్కగా వారి యొక్క అంగీకారాన్ని తెలిసి మరి ప్రమాణపూర్వకంగా వారి అంగీకారాన్ని తీసుకుందాం. డేవిడ్ రాస్ దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వాసులు కూడించుకు ఈ స్త్రీని నీ భార్యగా చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరులగా మీరిద్దరు బ్రతుకాలం నుంచి ఈమెకే భర్త అయ్యిందువా? ఈమెకే భర్తనయ్యేందుకు. స్తోత్రం. అదే రీతిగా ఇది దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వాసులు కూడించుకు ఈ పురుషుడిని భర్తలుగా చేసుకొని ఈయనకు లోబడి ఈయన ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందు ఈయన కాపాడి ఇతరులక మీరిద్దరు బ్రతుకాల మంది ఈయనకు భార్యవయ్యిందువా? స్తోత్రం. మరి ఇద్దరు వారి అంగీకారం తెలియపరిచారు కాబట్టి పెళ్లి కుమారుడు జగరయ్య గారు, ఈ డేవిడ్ మీకేమవుతారు? మీకు మీ కొడుకు మీద మీరు కలిగి ఉన్నారు. మరి మీ బిడ్డలను అధికారులు విడిచిపెట్టి ఈ క్షణం నుంచి హిందూ చేతులు పెట్టడానికి ఇష్టపడుతున్నారా? పడుతున్నాను. బొమ్మానికి ఇష్టపడుతున్నాను. దేవుని స్తోత్రం. అయ్యా మీ పేరు? జయకుమార్ గారు. హిందూ మీకేమవుతారు? మీ కుమార్తె జయకుమార్ గారు. మరి ఈ క్షణం వరకు మీ కుమార్తె మీద పూర్తి అధికారం మీరు కలిగి ఉన్నారు. మరి ఈ క్షణం నుంచి మీకు అధికారులు విడిచిపెట్టి డేవిడ్ రాజ్ చేతులు పెట్టడానికి ఇష్టపడుతున్నారా? దేవుని స్తోత్రం. మీరు అమ్మాయి కుడిహస్తం పట్టుకోండి, అబ్బాయి కుడిహస్తం మీరు పట్టుకొని చేతులు పట్టించండి. సారీ, స్మైల్ స్మైల్ స్మైల్. ఓకే, మీరు పట్టుకోండి. మీరు వెళ్ళిపోవచ్చు. పెద్దల తల్లిదండ్రులు వెళ్ళిపోవాలి. మరి పెళ్లి ప్రమాణం శ్రద్ధగా మనం చూస్తాం. ఎందు అని నేను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిపికైనను వ్యాధి అందును ఆరోగ్యములను నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యగా చేసుకుంటున్నాను. ఈ చొప్పున జరిగించునని సంఘం ఎదుట, పెద్దల ఎదుట, దేవుని ఎదుట ప్రమాణము చేయించున్నాను. గట్టి ప్రమాణం చేశారమ్మా. కష్టం లేదు. నువ్వు కూడా గట్టిగా చెప్పాలి. ఓకేనా? హిందూ నేను డేవిడ్ రాజు నేను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకుంటున్నాను. ఈ చొప్పున జరిగించున్నది సంఘం ఎదుట, పెద్దల ఎదుట, దేవుని ఎదుట ప్రమాణము చేయుచున్నాను. చక్కగా ఇద్దరు మంచి ప్రమాణం చెప్పారు. అందరు చప్పట్లు కొడతాం. అందరు చప్పట్లు కొడతాం. ఒకసారి ఇలా ఒకసారి ఇలా చూడండి. తిరగండి.
చాలు. స్తోత్రం. మరి వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ కాలంలో నేను పట్టుచున్నాను. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగలిమ్ము పావన యేసుని ద్వారగను దంపతులు దండిగని దాత్రిలో వెలయుచు సంపదల సంపుగా ఇంపుగా పెంపగుచు స్వరింపున వీరు సుఖించుటకై దేవరనే దీవెనలు ధారాళముగను వీరులపై బాగుగా వేగమెదిగనేమో పావన యేసుని ద్వారగను. ఈ కవను నీ కరుణన్ ఆకరు వరకును లోకములో శోకము లేక ఏకముగా ప్రాకటముగను చేకొను దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగలిమ్ము పావన యేసుని ద్వారగను ఇప్పగిది నెప్పుడును గొప్పగు ప్రేమతోను పుచుదా మొప్పిన చొప్పున దప్పకను మెప్పు బ్రతుకగా వంపు కృపన్ దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగలిమ్ము పావన యేసుని ద్వారగను. సరే, మంచిది. మరి ఇప్పుడు రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతుంది. దయచేసి రిజిస్ట్రేషన్ కార్యక్రమం అయిన తర్వాత ఆ సర్టిఫికేట్ చదివి వారి గౌరవం తర్వాత జరుగుతుంది. అప్పుడు మిగిలిన కార్యక్రమం వెళ్ళొచ్చు. అప్పుడు వచ్చిన వారు మీరు వచ్చి గ్రీటింగ్ చేయవచ్చు. మరి ఇప్పుడు రిజిస్ట్రేషన్ కార్యక్రమం గ్రీటింగ్స్ జరుగుతాయి. గ్రీటింగ్స్ మంచి సమయంలో స్వీటి వారి కూడా చక్కటి సంఘంలో అనుకుంటుగా దేవుడు నన్ను చక్కగా దీవించి ఆశ్రయించి కొరకు చూపించి కాలం వారి వైభవ జీవితాన్ని బలపరిచి స్థిరపరిచి అన్ని విషయాల్లో కూడా దేవుడు వారిని కూడా ఉండి సంతోష సమాధానాలు దేవుడు సీయోనులో నుండి ఆయన ఆశీర్వాదాలు సదాకాలం వారి మీద ఉంచాలని తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా సమయం అయిపోయింది. అక్కడ భోజనాలు చాలా సమయం అయిపోయింది కాబట్టి వారి జీవితాన్ని బహు చక్కగా దేవుడు ఆశీర్వదించి వారి అన్ని విషయాల్లో కూడా మరి అబ్రహాము సారాలాగా జకరియా ఎలిజబెత్ వలె దినాలుగా అప్పుల పుస్కిళ్ళ వలె దేవుని యొక్క ఆజ్ఞలను దేవుని యొక్క కృపలను దేవుని యొక్క ఆశీర్వాదాలను దేవుడు అన్ని విషయాల్లో ఇద్దరు ప్రేమించుకుంటూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ దేవుని కృపకు సమీపంలో ఉన్నారు. ఇంకో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మంచి సంఘంలో ఉన్నారు.
మంచి సేవకులను, మంచి మందిరాన్ని, మంచి ఆత్మీయులను కలిగి ఉన్నారు కనుక కలకాలం దేవుడు తమ ఉన్నతమైనటువంటి కృపలతో, ఆజ్ఞలతో నన్ను దీవించాలని, కృప చూపించాలని తెలియజేస్తున్నాను. అయితే వివాహమైన తర్వాత కొరింథీ పత్రికలో పౌలు చెప్పినట్లుగా మరి పురుషుడైతే భార్యను ఏ విధంగా సంతోషపెట్టాలని, స్త్రీ అయితే భర్తను ఏ విధంగా సంతోషపెట్టాలని ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే సేవకులుగా మేము ఇచ్చే సలహా ఏంటంటే వారు మొదటగా దేవుని ఏ విధంగా ప్రేమిస్తూ ఉన్నారో అలాగే దేవుడిని ప్రేమిస్తూ ఆ తర్వాత వారు ఒకరినొకరు మరి దైవజనులు అయ్యగారు చెప్పినట్లుగా ప్రేమలో వేరు దేవుడు వారిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నా ధైర్యం యేసయ్యా, వాడవయ్యా. వాడవయ్యా, నీ పిల్లలకు నీవు మాత్రమే నా ధైర్యం నీవయ్యా. మాత్రమే నీవయ్యా, నీవు కృప చూపువాడవయ్యా, నీనయ్యా. గారి కుమారుడు కన్మూరి డేవిడ్ రాస్, అలాగే బాపట్ల కాపురస్తులు మెరుగు బాలరాజు గారి యొక్క కుమార్తె మెరుగు ఇందు పరిశుద్ధాత్మను సమ్మతించి దేవుని ఎదుటను ఆయన సంఘం ఎదుటను దాన్ని గురించి బహిరంగంగా తెలియజేసినందున తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున మీరు భార్య భర్తలని ఇందు మూలముగా ప్రకటించున్నాను. వివాహము నాచే కన్వెన్షన్లో ఒంగోలులో 2026 1వ నెల 24వ తేదీన జరిపించబడినది. దేవుడు జతపరిచిన దాన్ని మనుషులు వేరుపరచకూడదు. వధువు వరుడు ఇంగ్లీష్లో సేవలు చేశారు. అలాగే సాక్షులుగా కె రూబేన్ గారు తెలుగులో సేవలు చేశారు. అలాగే రెండవ సాక్షిగా శిరీష గారు ఇంగ్లీష్లో వారు సేవలు చేశారు. అదే వివాహ రిజిస్టర్ నేను ఇంగ్లీష్లో సేవలు చేసి నా ముద్రను ముద్రించి వారికి సర్టిఫికేట్ బహుకరిస్తున్నాను. Ready, smile. పరిశుద్ధాత్మ నామంలో వీరిని భార్యాభర్తలుగా ప్రకటించున్నాం. దేవుడు జతపరిచిన వారిని ఎవరు వేరు చేయకూడదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నాకు సహకారం బట్టి గట్టిగా ఆజ్ఞాపించున్నారు. ఆమేన్. దేవ సేవకుల ఈ సమయంలో అందరము పెద్దలందరూ దేవ సేవకులు కలిసి వారిని వివాహంలో పంపబోతున్నారు. అందుకోసం ప్రార్థన చేయమని కోరాము. ప్రార్థన చేస్తాం. Father Lord, we thank you and praise you for this wonderful day you've given us, Lord. Lord, thank you, Master, that you are a God who sent us your blessings, Lord. I pray that, Lord, shower your blessings upon David and speak to your Father. Lord, thank you, Master, for giving us a wonderful message tonight, Lord, Father God, and the marriage of Father. I pray, your Father, let your love, joy, and peace and happiness be upon them. I pray that, Lord, you be the head of their house. Bless each and every one of them who have come over here, Father God. We commit the new couples into your hands as they start this new journey. Let your hand be upon them, and you lead them and you guide them, oh Father God. We commit the rest of the time into your hands. In the name of Jesus we pray. Amen. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని దయ
ఆయన కుమారుడు క్రీస్తు వారి మహాకృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాస సమాధాన సంపూర్ణత వధువులకు తోడుండి జీవితాంతం ప్రభుతోనే వారిద్దరు కలిసి నడవడానికి సహాయం చేసి దీవించి పంపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వీరిద్దరూ రెడీ స్మైల్. ఇప్పుడు కొంచెం చిన్న చేయవా? మనసింద్రలే నా ఫుల్ అయినా హాఫ్ దినా ఉన్నప్పుడు ఫుల్ తీసి 6 7 ఉన్నప్పుడు ఫుల్, 4 నుండి 3 కొంచెం మీరు తల ఎత్తి పెట్టండి. ఏం చెప్పాను, డబ్బాలు వేసుకుంటే ఇంకా డౌన్ చేయండి. ఈ హైట్కి పెట్టుకో. మంచి హైట్ ఉంటారు వాళ్ళు, లేదంటే కొంచెం పొట్టి అయిపోతారు. నువ్వు మిడిల్లో నిల్చున్నావా? తప్పే ఉంది గురుగారు, ఇటు బొమ్మనడు పోతుంటారు. మీకు ఏది కావాలో అది తీసుకోవటమే కదా. ఎంత
క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తును లోబడినారా మీరును మీ భార్యను ప్రేమించుడి. అటువలనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకములను ముప్పైనను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై అటువలనే పురుషుడు కూడా తమ సొంత
ఏ అరే 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 సుని ద్వారగను ఉంటే రిజిస్ట్రేషన్ కార్మికులు వెళ్తాం దయచేసి భోజనం ద్వారా సరే వారిరువురు భార్యాభర్తగా ప్రార్థించడం జరుగుతుంది. అప్పుడు చెప్పేవారు ఉన్నారు ఆనగారు మంచి సంఘంలో మరి దేవుడిని అదే రీతిగా సీటి వారిద్దరు కూడా చక్కటి సంఘంలో వాదం వారి వైవాహిక జీవితాన్ని బలపరిచి స్థిరపరిచి అన్ని విషయాలు వారిలో ఉంచాలని తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా సమయం అయిపోయింది, భోజనాలు చేద్దాం. బహు చక్కగా దేవుడు ఆశీర్వదించి వారి అన్ని విషయాల్లో కూడా మరి అబ్రహాము యొక్క ఆశీర్వాదాలను ఇద్దరు ప్రేమించుకుంటూ ఒకరినొకరు మంచి సేవకులను మంచి మందిరాన్ని మంచి ఆత్మీయులు కలిగి ఉన్నారు కనుక రెండో మీటింగు
వెళ్ళిపో ఇలా కంది